హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆది ఇక తన ఫ్రెండ్ ఆదిత్యతో లోపల డోర్ వేసుకొని మాట్లాడుతూ ఉంటే సీనుకి బాగా కోపం వస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా ఏంటి బావా నీకు ఎక్కడో కాలుతున్నట్టుంది అనగానే, కాలుతుందా? ఏం మాట్లాడుతున్నావు రామా? అసలు ఆది ఏంటి? తను ఆదిత్యని తీసుకొని వెళ్ళి లోపల డోర్ పెట్టుకొని మాట్లాడాల్సిన అంత అవసరం ఏముంటుంది అని అడుగుతూ ఉండగా, బావా వాళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి కలిసి పెరిగారట. అతనంటే ఆదికు చాలా ఇష్టమట. ఆదిత్య కూడా ఆది అంటే చాలా ఇష్టమని బాబాయ్ కూడా చెప్పారు కదా. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంట అనగానే, వాళ్ళని చూస్తుంటే ఫ్రెండ్స్ లాగా అనిపించట్లేదు. ఈ విధంగా సీను అంటూ ఉంటే, అయ్యో బావా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు, అది తప్పు. ఇప్పుడు నేను నువ్వు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. కానీ ఇప్పుడు నీకు నాకు మధ్య ఏదైనా ఉన్నట్లా అనగానే, నీదు నాది ఫ్రెండ్షిప్ వేరు అనగానే, అది వేరు ఇది వేరు ఏంటి బావా అనగానే, ఆది కోసం వాడు అమెరికా నుంచి వచ్చాడు, కానీ నేను నీకోసం అమెరికా నుంచి వచ్చానా అని అడుగుతూ వెంటనే రామలక్ష్మిని గట్టిగా పట్టుకొని, అసలు నీకు కొంచెమైనా అర్థమవుతుందా రామ? నాకంటే ఎక్కువ కోపం నీకే రావాలి అనగానే, నాకెందుకు బావా కోపం అని చెప్పి అంటూ ఉంటుంది ఆద్య. అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఎందుకు అంటే అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఎందుకు అంటే, ఆద్య అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నీ పెళ్ళి అయ్యేంత వరకు ఆద్య ఇక్కడే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఈ ఆదిత్య వచ్చాడు, ఆదిను మధ్యలోనే ఏదో ఒక మాయ మాటలు చెప్పి తీసుకువెళ్ళేలా ఉన్నాడు అనగానే, అయ్యో బావా ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఏది ఏమైనా సరే మనం ఆదిను ఆ ఆదిత్య గాడితో వెళ్లకుండా ఆపాల్సిందే అని సీను అంటూ ఉంటాడు. అవును, డిటెక్ట్ లాగా పని చేయాలి అనగానే, డిటెక్టివ్ అంటే ఏంటి బాబా అని అడుగుతూ ఉంటే, సినిమాలలో మర్డర్స్ సీవి ఇవన్నీ చేస్తారు కదా అనగానే, అవును బావా అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే బావా నాకు డీల్ ఓకే, నీకు కూడా డీల్ ఓకే అయితే ఓకే అని చెప్పి ఇద్దరు కూడా సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇక ఆదిత్య ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆద్య నాకు ఇంట్లో బోర్గా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు కదా అనగానే, నాకు ఇంట్రెస్ట్ లేదు ఆదిత్య అని అంటూ ఉంటుంది. అయ్యో ఆద్య నీకోసం నేను అమెరికా నుంచి వచ్చాను, కానీ నువ్వు ఇక్కడ ఊళ్ళో కూడా నన్ను కొన్ని ప్రదేశాలు చూపించవా అనగానే, సరే ఆదిత్య వెళ్దాం పదా అని చెప్పి ఆదిత్యని తీసుకొని వస్తూ ఉంటుంది ఆద్య. అప్పుడు వెంటనే అక్కడ కూర్చొని కూరగాయలు కోసుకుంటున్న జానకితో, పెద్దమ్మ ఆదిత్యని తీసుకొని అలా పొలాల వైపు వెళ్ళొస్తాను అనగానే, సరేనమ్మా జాగ్రత్త అని చెప్పి అనగానే, ఆదిత్య ఇద్దరు కూడా చెట్టపట్టాలు వేసుకొని పొలాలన్నీ కూడా తిరగడానికి వెళ్తారు. ఇక పొలాలన్నీ కూడా చూస్తూ ఉంటారు ఆహ్లాదకరంగా. ఈ పొలాలన్నీ పెద్దనానవే, చూడు ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎంత పచ్చదనం ఉందో. అమెరికా ఇలా ఉండదు కదా ఆదిత్య అనగానే, అవునాద్య నువ్వు చాలా అదృష్టవంతురాలివి, 1 year నుంచి ఈ నేచర్ ప్లేస్ని అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటే, చాలా అంటే చాలా అదృష్టవంతురాలిని కాబట్టే ఇక్కడ ఉండే అదృష్టం నాకు దక్కింది. మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇంట్లో మా బాబాయి పిన్ని అత్తయ్య మామయ్య నానమ్మ రామ బిట్టు అందరూ ఎంతో మంచివారు అని చెప్పి అంటూ ఉంటే, మంచివాళ్ళు కాకపోతేనే నువ్వు ఎన్ని రోజులు ఉంటావా అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఆద్య పొలాలన్నీ కూడా తిప్పి చూపిస్తూ ఉంటే, అక్కడ పక్కనే ఉన్న తొట్టిలో నీళ్లు ఉంటాయి. దానిలో ఆద్య నీడ పడుతూ ఉంటే ఆదిత్య కన్నర్పకుండా అటే చూస్తూ ఉంటాడు. వెంటనే ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య వైపు చూస్తూ నీళ్ళల్లో ఉన్న ఆద్య నీడకి ముద్దు పెడుతూ ఉండగా అది గమనించిన ఆద్య పక్కనే ఉన్న ఒక చిన్న రాయి తీసుకొని ఆ తొట్టిలో వేయటంతో తన నీడ అంతా కూడా చెదిరిపోతుంది. ఏం చేస్తున్నావు ఆద్య అనగానే, నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అంటూ ఉంటే, అది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. సరే కానీ వెళ్దాం పదా అని చెప్పి అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటారు. ఇకపోతే స్టేషన్లో ఉన్న వెంకట్రావు చలపతిల పరిస్థితి మరీ ఘోరంగా మారిందని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా ఎదురు మళ్ళా తిట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా కూర్చుంటారు. అప్పుడే ఎస్ఐ వచ్చి, ఏంటయ్యా కామ్గా కూర్చున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అనగానే, ప్రోగ్రామా ఏంటి సార్ అది అని చెప్పి వెంకట్రావు చలపతి ఆతురతగా అడుగుతారు. వెంటనే
డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి మళ్ళీ గడియ పెట్టి చెరొక కర్ర చేతికి ఇస్తాడు. ఎందుకు సార్ ఈ కర్ర అనగానే చెప్తాను నేను మిమ్మల్ని కొట్టను అనగానే చాలా సంతోషం సార్, మా మీద మీకు ఇంత జాలి ఉన్నందుకు అనగానే, కానీ మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి, ఎవరు గట్టిగా ఎవరిని కొడతారో వాళ్ళే బలవంతవాన్లైన ఒప్పుకుంటాను అనగానే, సరే సార్ ఆ మాట మీదే ఉండండి అని చెప్పి ఈ విధంగా అంటూ చలపతి వెంటనే కర్ర కింద పెట్టి దేవుడికి మొక్కినట్టు మొక్కి వెంకట్రావును కొట్టడానికి కర్ర తీస్తూ ఉండగా వెంకట్రావు తన మనసులో, అమ్మో ఇదేంటి బ్యాట్కి దండం పెట్టినట్టు పెడుతున్నాడు, బౌలింగ్ చేసినట్టు ఇప్పుడు బ్యాటింగ్ నన్ను ఆడేస్తాడా ఏంటి అని ఈ విధంగా అంటూ కర్ర తీసుకుని బాగా కూడా వెంకట్రావుని కొడతాడు. బాబా ఒక్క నిమిషం నువ్వు ఆగు, ఇప్పుడు నా వంతు అని చెప్పి వెంటనే వెంకట్రావు కూడా కర్ర కింద పెట్టి చలపతిని కొడుతూ ఉంటాడు. చలపతి ఆగు బావా ఆగు అని చెప్పినా కూడా వాయించుతూనే ఉంటాడు. ఇక ఇద్దరి చేతిలో కర్రలు తీసుకొని రెండు కర్రలు కలిపి ఇక చలపతిని వెంకట్రావుని ఒక ఆట ఆడుకుంటాడు ఎస్ఐ. ఏంటి నా దగ్గర మీ నాటకాలు ఆడతారా, రఘురామ్ గారిని రప్పించమని చెప్తే ఏకంగా రఘురామ్ గారి గెటప్ వేసుకొని వస్తావా, రేపు ఇక స్టేషన్కి రఘురామ్ గారు వస్తే నీ అంత చూడమని చెప్తాను అని ఈ విధంగా ఎస్ఐ ఇక అంటూ ఉంటాడు. ఇక సీను ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఆదిత్య కనిపించకపోవడంతో, ఏంటి ఆద్య ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది, అసలు ఉదయాన్నే ఆద్య లేగదు కదా, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు కూడా అని చెప్పి అంతా కూడా వెతుకుతూ వస్తారు. రామలక్ష్మి కూడా అడుగుదామని చూస్తుంటే రామ కూడా ఎక్కడ కనిపించదు. ఇక జానకి దగ్గరే వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను, అత్తయ్య ఆద్య ఇక్కడ కనిపించట్లేదు అనగానే, ఆద్యన ఇక్కడ లేదు సీనయ్య అనగానే, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే, ఆద్య తన ఫ్రెండ్ ఆదిత్యను అలా ఊళ్ళో పొలాలను చూపిస్తానని తీసుకుని వెళ్ళింది అనగానే ఒక్కసారిగా సీను కోపం వచ్చి, ఏంటి ఆదిత్య గాడిని తీసుకుని వెళ్ళిందా అని వెంటనే గొడుగు తీసుకొని బయలుదేరుతూ కోపంగా వెళ్తూ ఉంటే, జానకి ఆగు సీనయ్య ఆగు అని అంటున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇకపోతే చారు పద్మ స్టేషన్ బయట ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. పద్మ, ఏంటి ఈ కర్మ, నాకు ఒకటి చేస్తే ఇంకొకటి చుట్టుకుంది, ఈ పాటికి నా కొడుకు అమెరికాకు వెళ్లకుండా వీసా పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతాయని ఇదంతా చేస్తే చివరికి నా మొగుడే ఇక స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది అనగానే, అదేంటి అత్తయ్య అలా అంటున్నారు, మా నాన్న కూడా స్టేషన్లోనే ఉన్నాడు కదా అనగానే, అవునే ఉన్నాడు, మా అన్నయ్య గెటప్ వేసుకొని రమ్మంటే అంతా ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయాడు, ముందు ఆ పద్మకి పార్వతికి ఫోన్ చేద్దామని చెప్పి పార్వతికి ఫోన్ చేసి అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇలా జరిగింది స్టేషన్లో ఇక అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటే పార్వతి షాక్ అయిపోతుంది. ఏది ఏమైనా అన్నయ్యను అలాగే బావగారిని బయటకు తీసుకురండి, లేకపోతే బావగారికి ఈ విషయం తెలిసే అందరినీ కూడా చంపేస్తారు అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇకపోతే ఆద్య అలాగే ఆదిత్య చాలా చల్లగా ఉన్న ప్రదేశం, అంటే పక్కనే సముద్రంలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అంతా కూడా చూస్తూ ఉంటారు. పొలంలో చెరువులు సముద్రంలాగా ఉన్నాయి అంటూ పొగుడుకుంటూ చూస్తూ ఉంటారు. వెంటనే ఆదిత్య కాళ్ళ మీద కూర్చొని ఆద్య నా ప్రేమను చెప్పాలంటే ఇంతకంటే మంచి సమయం ఉండదనిపిస్తుంది, ఐ లవ్ యూ అని చెప్పగానే గులాబీ పువ్వు ఇస్తూ ఉంటే ఆద్య తీసుకుంటుంది. ఒక్కసారిగా సీను చేతిలో ఉన్న గొడుగు కింద పడిపోతుంది. మరి నిజంగా ఆదిత్య ప్రేమ ఆద్య యాక్సెప్ట్ చేస్తుందా, ఇదంతా కావాలని చేస్తుందా? ఒకప్పుడు సీను ఆద్య మెడలో తాళి కట్టాడు కాబట్టి అది వెనక్కి తీసుకున్నట్టు చారునే తన మెడలో కట్టుకున్నట్టు అంతా కూడా వేస్తూ ఉంటాడు.